పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ సర్వీసెస్ డాక్టర్ నాగశివజ్యోతి సందర్శించారు. గుమ్మలక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ వచ్చాయని, దానికి సంబంధించి ఇక్కడ ఉన్న అవకాశాలని పరిశీలించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడ ఉన్న వర్క్ లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా రావడానికి వీళ్ళు దాదాపు 55-60 కిలోమీటర్లు రావడం అనేది చాలా కష్టమైన పని. ఇంటీరియర్ ఏరియా కాబట్టి ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ అవసరం అని గవర్నమెంట్ కూడా తెలుసు. సో ఆ ప్రపోజల్స్ గురించి చూడడానికి వచ్చాను. ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టు, ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ఒక మంచి దిగ్గన పనిచేస్తుంది. ఇంకా అది కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది, కానీ ఇంకా 2-3 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మేము మాట్లాడి